పౌలు ఏం రాస్తున్నాడు తెలుసా ఫిలిప్పీలకి? వెనక్కున్న వాటిని మరచి. కొన్ని విషయాలు మన జీవితంలో జరిగిపోయిన విషయాల గురించి మనం మర్చిపోవడం చాలా కష్టమైతే. చేసిన తప్పులు కావచ్చు, జరిగిపోయిన లాస్ కావచ్చు, అయిన ఫెయిల్యూర్స్ మర్చిపోవడానికి కష్టం. అందుకే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు స్టక్ అయిపోయినప్పుడు, ముందుగా ఎర్ర సముద్రం ఉన్నప్పుడు దేవుడు వారిని వెనకకు తిరిగి ఫారో సైన్యంతో యుద్ధము చేయమని చెప్పలే. వెనకకు మరిచి, వారు ఉన్న వారిని వెనక ఉన్న వారిని మరిచి ముందుకు వెళ్ళు అని చెప్పి ముందుకు దేవుడు దారిని తయారు చేసి వారికి దారినిచ్చాడు. నిన్ను ఎంతమంది బాధ పెట్టి ఉన్నారు గతంలో, నేను ఎంతమంది కొట్టి ఉన్నారు గతంలో, నేను ఎంతమంది తిట్టి ఉన్నారు, అవమానించి ఉన్నారు, ద్వేషించి ఉన్నారు గతంలో. అవి జరిగిపోయిన వెనకకి వదిలేసి నువ్వు ముందుకు వెళ్ళు. ముందుకెళ్ళే పరిస్థితి నుయ్యిగా ఉన్నా కూడా ఆ నుయ్యి దేవుడు సరళము చేసి దారిని చేసి నేను ఆ ఆరిన నేల మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా నడిపించారో ఆ విధముగా నేను దేవుడు ఆరిన నేల మీద దేవుడు నడిపిస్తాడు. ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తూనే